ఇక దాయాది పాకిస్తాన్ లో అంతకంతకు టెన్షన్ పెరుగుతూ ఉంది. భారత్ సైలెన్స్ ను పాక్ అర్థం చేసుకోలేకపోతుంది. తుఫాన్ ముందు ప్రశాంతత అన్న ఆందోళనలో పాక్ ఉన్నట్టుగా తెలుస్తోంది. పీఓకే పైనే ప్రధానంగా పాక్ ఫోకస్ చేసింది. 1000 మదర్సాలను అధికారులు మూసేశారు. ఉగ్రవాదులను ఇప్పటికే సైనిక శిబిరాలకు పాక్ ఆర్మీ తరలించింది. అటు పీఓకేలో ప్రజలను పాకిస్తాన్ అప్రమత్తం చేసింది. 2 నెలలకు సరిపడా ఆహార పదార్థాలు స్టోర్ చేసుకోవాలని సూచించింది. పౌరులు బంకర్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు భారత్ పై పాక్ ఛానళ్లలో అసత్య ప్రచారం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. పీఓకేలోని ప్రవేశించడానికి యత్నించిన రాఫేల్ సుఖోయిలను తరిమి కొట్టామంటూ ప్రకటనలు ఇస్తోంది దాయాది. ఇంకా భారత్ ఎలాంటి సైనిక చర్యలకు పూనుకోక ముందే పాక్ ప్రకటనలు యుద్ధానికి కాలు దువ్వుతున్నాయా అన్నట్టుగా ఉన్నాయి.